వైసీపీ నేత టెక్కెలి ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్పై పార్టీ వేటు వేసింది. దువ్వాడను టెక్కెలి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. ఆ ప్లేస్లో పేరాడ తిలక్ను నియమించింది. ఇటీవల కుటుంబం వివాదం విషయంలో దువ్వాడ రోడ్డెక్కారు. సొంత భార్య పిల్లలను వ్యతిరేకిస్తూ వైసీపీకి చెందిన మహిళా నేత దివ్యల మాధురితో ఉంటున్నారు. ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్పై పార్టీ వేటు వేసినట్లుగా తెలిసింది. వైసీపీ నేత టెక్కెలి ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్పై పార్టీ వేటు వేసింది. దువ్వాడను టెక్కెలి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. ఆ ప్లేస్లో పేరాడ తిలక్ను నియమించింది. ఇటీవల కుటుంబం వివాదం విషయంలో దువ్వాడ రోడ్డెక్కారు. సొంత భార్య పిల్లలను వ్యతిరేకిస్తూ వైసీపీకి చెందిన మహిళా నేత దివ్యల మాధురితో ఉంటున్నారు. ఈ వివాదం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే దువ్వాడ శ్రీనివాస్పై పార్టీ వేటు వేసినట్లుగా తెలిసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము ఫోన్ లైన్లో అందిస్తారు. రాము. ఎస్ రామారావు, ఏదైతే 15 రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటికే పరిమితం అయ్యారు. అయితే పరిమితం అయిన తర్వాత ముఖ్యంగా చూసుకుంటే టెక్కల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అయితే అయోమయ పరిస్థితి నెలకొంది. కుటుంబ కలహాలు ఒక పక్క నుంచి ఇప్పుడు వైసీపీ అధిష్టానము ఇన్ఛార్జ్ పదవి నుంచి అదే టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడ తప్పించడంతో దువ్వాడ రాజకీయ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది అనుకోవచ్చు. అయితే ఈ దువ్వాడ శ్రీనివాసరావు ప్లేస్ లోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన పేరాడ తిలక్ అయితే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. ఈయన గతంలో మనం చూసుకుంటే 2019లో కూడా టెక్కల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా వ్యవహరించారు. గతంలో వ్యవహరించిన అనుభవం ఉంది. అదేవిధంగా 2024లో ఎంపీగా పోటీ చేశారు. దువ్వాడ వల్ల కొంత పార్టీకి డ్యామేజ్ అవుతుందనే నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే దువ్వాడ విషయంలోనే 15 రోజులుగా కూడా రకరకాల ఊహాగానాల నేపథ్యంలో ఈ రోజు ఏదైతే అధిష్టానం పార్టీకి మరింత డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. టెక్కలకు సంబంధించిన కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాల నేపథ్యంలో ఈ రోజు అయితే తాడేపల్లిలో ఏదైతే వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు తప్పించి పేరాడ తిలక్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో కార్యకర్తలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామారావు, శ్రీనివాస్ని అక్కడ ఆ పదవి నుంచి తప్పించడం ద్వారా